మహిమోన్నతుడు మహిమాన్వితుడు మరణము గెల్చిన మృత్యుంజయుడు అద్వితీయుడు అతి సుందరుడు సింహాసనమందు ఆసీనుడా సియోనులో పరిశుద్ధుడా సింహాసనమందు భాస్కర మాస్టర్ గారి యొక్క జ్ఞాపకార్థ స్తుతి కొడుకులకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. దయగలిగిన మా తండ్రి, జీవాధిపతి, కృపా కనికరములు కలిగిన మా దేవ, మా శరీర ప్రాణాత్మలకు ఆధారమైనటువంటి తండ్రి, నీ పిలుపునందుకుని మీ అందు నిద్రించినటువంటి మా బిడ్డలు, మా ప్రియులు భాస్కర మాస్టర్ గారు వదిలినటువంటి కుటుంబాలను ఆదరించేందుకు సంఘముగా వారిని నిరీక్షణలోనికి నడిపించి వారి యొక్క హృదయములను ఆదరించి నీలో బలపరచుటకు ఈ సమయంలో ఆమె ఈ సమయంలో మన మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక నీ ఏమలేక ఇలలో మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగి చిత్తమే. మా ఇంటి దీపం నీవే అని తెలిసి మా హృదయం నీ కొరకై పరిలపరచితి. ఆసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్లను నీవున్నావు. యేసయ్యా నా నిలువెల్లను నీవున్నావు. నా మనసారి సన్నిధిలో మీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమని యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారమే మృతులందరి ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విసుగపరుస్తున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చినో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళటకు వారికి వీలు కలిగి ఉండదు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏదైతే భక్తులను ప్రభావ మాటలు ప్రభావ ఉదయం భద్రపరుచు దాని ప్రకారం చేయను దాన్ని జీవించడానికి సహాయం చేయబడుతున్న ప్రభావ. ఇంకా బంధుమిత్రులు సంఘ సభ్యులు ఎవరైతే రావాలన్న ప్రభావం ప్రభావం తీసుకొస్తున్నామని ప్రార్థన వేడుతున్నాను తండ్రి. ఆమేన్. నీరు నమోరి తీర్చగలనా
నీ తగిన కానుక నేను అర్పించదను. ప్రభువాను కీర్తించుటకు వేణువులు చాలునా, దేవాని కర్పించుటకు పొట్టేలు చాలునా. కుడి ఎడమ వైపుకు విస్తరింపజేసి నా గుడారము విశాలపరచి, కుడి ఎడమ వైపుకు విస్తరింపజేసి నా గుడారమును విశాలపరచి, ఇంతగలను హెచ్చించుటకు నే తగుదునా, నే తగుదునా. వింతగలను దీవించుటకు నేనర్హుడనా, నేనర్హుడనా. ప్రభువానిను కీర్తించుటకు వేణువులు చాలునా, దేవాని కర్పించుటకు పొట్టేలు చాలునా. నీ నోటి మాట నా ఊటగా నిలిచి తగుదునా, వింతగనలు హెచ్చించుటకు నేనర్హుడనా, నేనర్హుడనా. ప్రభువానిను కీర్తించుటకు వేణువులు చాలునా, దేవాని కర్పించుటకు పొట్టేలు చాలునా. పాట పాడి పంపించినటువంటి సహోదరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మన సంతంలో ఏసరి గారు వారు కూడా వేదికకి రావాల్సిందిగా ముందుగా ఇదిగో ప్రభా వారి యొక్క స్మారక చిహ్నముగా కుటుంబీకులు ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరిగించుకొని ఉండగా మీరే ఈ బిడ్డలను వారి యొక్క హృదయములను ఆదరించమని, ఓదార్చమని, బలపరచమని, ఈ కుటుంబాలలో మీ యొక్క గొప్ప కార్యమును జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్న పరమత ఆమేన్. యెహోవా మహిమ చూడు, జ్యోతిని నింపు, జనములు నీ వెలుగులకు పరుగిడి వచ్చెదరు. రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. జనములు నీ వెలుగులకు పరుగిడి వచ్చెదరు. రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. నిమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. నిమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. ఒంటరైనవాడు 1000 మంది అగును.
మరి ఈ పిఠాపురం పట్టణంలో చాలా మరి పేరు గాంచినటువంటి పేరు తెలిసినటువంటి వ్యక్తులుగా భాస్కర్ మాస్టర్ గారు మనందరికీ తెలుసు. మరి ఎంతోమంది వ్యక్తుల యొక్క జీవితాలను విద్య ద్వారా వెలిగించినటువంటి వారిగా, సో వారిని నేటికి కూడా వారి దగ్గర చదువుకున్నటువంటి 1-2 జనరేషన్స్ వాళ్ళు ఎప్పటికీ కూడా ఎక్కడ కనపడినా వారిని పలకరిస్తూ ఉంటారు. అటువంటి చక్కటి విద్యా వ్యవస్థలో మరి విద్య ద్వారా అనేక మంది జీవితాలను వెలిగించి వారి యొక్క లైఫ్ జర్నీ గురించి, లేకపోతే స్పిరిచువల్ లైఫ్ గురించి, సో మీరు చూసినంత వరకు వారి గురించి ఏమైనా పంచుకోవాలనుకుంటే దయచేసి తప్పకుండా కుటుంబస్తులు ఎవరైనా మీరు ముందుకు వచ్చి మాట్లాడవలసింది మనం చేస్తున్నాం. ప్రభు పేరట మీ అందరికీ కూడా వచ్చిన వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. మా నాన్నగారు నిమ్మల భాస్కర్ గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్, అందరికీ సుపరిస్థితులే. మరి ఆయన మాకే కాదండి, కుటుంబంలో చాలామందికి ఆయన విద్యను అందించారండి. ఆయన ద్వారా మేలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు కొత్త జనరేషన్స్ తెలియకపోవచ్చేమో, కానీ ఆయన ద్వారా విద్యను అందుకుని చాలామంది ఇంజనీర్ దగ్గర, డాక్టర్ దగ్గర చాలామంది అనేక రకాలుగా అనేక ఉద్యోగాలు తెలిసినా కూడా మరి ఆయన చాలా ఇదిగా ఉండే మా అమ్మగారి ప్రార్థన వలన ఆయన మరి దేవుళ్ళకి వచ్చారండి. అట్టి రీతిగా ఆయన లైఫ్ జర్నీ అనేది ఇంకా ఎప్పుడైతే మారు మనసు పొంది ఆయన రక్షణలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా మరి ఈ చర్చిలో మరి అనుకోని రీతిగా ఆయన మా మధ్యలో లేకపోవడం మాకు చాలా మరి దుఃఖాన్ని మిగిల్చిందండి. మాకు వందనాలు తెలియజేస్తాను. ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నాను. చక్కటి మాటలు వారి తండ్రి గారిలో చూసినట్టు. చిన్నమ్మ హస్బెండ్ అండి. మా చిన్నాన్న చిన్నప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్ అండి, చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. మా అక్క మీ అందరూ ట్యూషన్కి ఆయన దగ్గర అనేక మంది చాలామంది స్టూడెంట్స్ వచ్చేవారు ట్యూషన్కి, అందరూ వెళ్ళేవారు. నేను రానంటే రాను, నీ దగ్గర ట్యూషన్ నేను రానంటే. ఎందుకు రా అంటే నువ్వు తిడతావు, కొడతావు, అందరి దగ్గర తిట్టేస్తావు, నేను రానని. కానీ అక్క మా అన్నయ్య అందరూ కూడా వెళ్ళేవారు, రాణి బేబీ అందరూ కూర్చునేవారు. నేనైతే నీ ట్యూషన్ దగ్గరికే రాని, నేను బయటే పెట్టించుకున్నానండి ట్యూషన్ కూడా. ఏదైనా ఏది చెప్పినా ఏదన్నా అంటే నువ్వే నాకు వెంటనే చెప్పేస్తావు, వీళ్ళు ఎవరు మాట్లాడరు అనేవాడు. అలాగే ఇంట్లో స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా అలాగే 2 సార్లు వచ్చింది. ఒకసారి హాస్పిటల్లో వచ్చింది. 2 సార్లు కూడా స్ట్రోక్ వచ్చినప్పుడు ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసినప్పుడు అన్నీ రెడీగా పెట్టుకుని ఉండేదాన్ని. అలాగే ఎంత బాగోపోయినా నేను ఎక్కువ వచ్చేస్తాను వెళ్ళివాడు. ఈసారి కూడా అలాగే జరుగుతుందేమో అనుకున్నాను, కానీ ఏ చేస్తూ రాలేదు, కనీసం తలపడని కూడా అవ్వలేదు. అలాగే ప్రభు సన్నిధికి వెళ్తే ఏదైనా అయితే నాకే భయపడేవారు. అందరూ తోసేవారు. నేనేం చెప్తే అదే పెట్టాడు, తెలుగుదనే మానేస్తాడు, మీరు చెప్పనేవాడు. నేను చెప్పేదాన్ని కానీ వెనకాల వచ్చి దాన్ని అన్నీ తిట్టుకుంటాడు. చిన్నాను అదే మీరు అందరూ అనేదాన్ని, కానీ నాకు తప్పే కాదు. అలాగే నా పిల్లలు చాలా బాగా చూసేటట్టు నా చిన్నాను. ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లలే ఫస్ట్, నా చెల్లెడు పిల్లలు కానీ అన్ని పిల్లలు కానీ లేట్ కాబట్టి నా కొడుకు నా కూతురికి కూడా చాలా బాగా చూసాను. ఇంట్లో నా కొనుగోలాగా ఇంట్లోనే తిప్పి అలా చేసేవాడు. అందుకని నా పిల్లలు బాగా చూశాను. ఆ మేము నేను ఎప్పుడు మర్చిపోను, ఎందుకంటే మన ఆత్మ కాబట్టి ఆ గొడవ నా చిన్న పిల్లలు బాగా చూశాను. ఇలాగే అలాగే పిల్లలందరూ కన్స్ట్రక్షన్లో పెట్టేవాడు. ఇలా నా పిల్లలు అంతా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యాన్ని తీర్చున్నాను. నాటి విషయం ప్రార్థనలో పెడుతున్నాను. వాడు ఒక్కడి గురించి మా బాధ, అందరూ ఎవరి కుటుంబాలు ఆడుకున్నాయి, వాడు కూడా ఫ్యామిలీగా అవ్వాలని మీ అందరూ ప్రార్థన గురించి చేసుకోమని ఈ కొద్ది సాక్ష్యాన్ని తీర్చుకున్నాడు. చేయలేదు, వారు లైఫ్ లాగ్ అదే స్థితిగా ఉండటం అనేటువంటిది అలవాటు చేసుకున్నారు వాళ్ళు. సో ఇప్పుడు వారి యొక్క గృహాన్ని విజిట్ చేసిన మేబీ రోజమ్మని గారి మమ్మీ అని పిలుస్తారు అనుకుంటాను అందరూ వాళ్ళ ఇంట్లో.
సో ఎక్కువగా తన గురించి మాట్లాడుతూ ఉండేటటువంటి వారు. రెండోది ప్రకాష్ గారి గురించి, గుల్బ ప్రకాష్ గారి గురించి మాట్లాడుతూ ఉండేటటువంటి వారు ఎక్కువగా. ముఖ్యంగా మెడికల్ పరంగా మాకు ఏది అవసరమైనా మరి మా మమ్మీ చూసుకుంటుందండి అనేసి వారు చెప్పినట్టుగా 2-3 దఫాలు హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చినప్పుడు మరి మా మమ్మీ స్కానింగ్ చేయించిందండి, లేకపోతే ఆ టెస్ట్ చేయించింది, ఈ టెస్ట్ చేయించింది, అన్నీ చేయించి మందులు అయిపోయి ఇల్లు ఇచ్చిందని చేసి వారు చెబుతూ ఉండేటటువంటి వారు. అలాగనే దగ్గరగా ఉన్నటువంటి ప్రకాష్ గారి గురించి కూడా మరి ఏదొచ్చినా వెంటనే వచ్చి మాకు సహాయం చేస్తారండి. మెడికల్ పరంగానే కదా అన్ని విషయాలను కూడా మాకు చాలా అందుబాటులో ఉంటారని గుల్బ ప్రకాష్ గారి గురించి, వీళ్ళిద్దరి గురించి ఎక్కువగా మా యొక్క సంభాషణలో మాట్లాడుతూ ఉండేటటువంటి వారు. ఎప్పుడైనా విజిటింగ్కి వెళ్తే ఖచ్చితంగా ఆయన దగ్గర 2-3 అవర్స్ అలాగా ఇంకా ఆయనతోనే ఉండేవాడిని అనమాట. ఒకవేళ మార్నింగ్ వెళ్తే ఆశీర్వాదం గారు టిఫిన్ అది అక్కడే నాకు టిఫిన్ చేసేసి అయ్యగారు వచ్చారు పెట్టమనేసారు వారు. అలాగన్నా మరి మంచి ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబం అరటిగానే మరి మమ్మీ గురించి, ప్రకాష్ గారి గురించి ఇప్పుడు కూడా నాతో చెబుతూ ఉండేటటువంటి మంచి మాటలు పంచుకున్నటువంటి రాజమణి గారికి, రోజమణి గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మన మధ్యలో నరసింహపురంలో పరిచయం చేస్తున్నటువంటి శ్యామయ్య బాబాయ్ గారు ఉన్నారు. సో వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి ఈ సమయంలో సంఘపక్షముగా ఈ కుటుంబానికి ఆదరణ మాటలు తెలియజేయవలసిందిగా సంఘ పెద్దలు జిఎస్ రత్న గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. సమయానికి ప్రత్యేకంగా వర్ణన చేస్తున్నానండి. మరి మాస్టర్ గురించి నాకు కొంతవరకు తెలుసు, నాకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే మాస్టర్ ముందు నేను పెరిగాను, విధంగా చెప్పాలండి. ఇప్పుడు మమ్మీ, ప్రకాష్, నాని, దేవి వీళ్ళందరూ మా ముందు ఎలాగే పెరిగారు, మేము వాళ్ళ ముందు పెరిగాము. అయితే నువ్వు చెప్పాలని నువ్వు తప్ప అవసరం నీకు తెలుసు కదా ప్రకాష్ గారు, సరేలేమో అది కూడా నేను అయితే ముఖ్యంగా నాకు మాస్టర్ ఎప్పుడు పరిచయం అంటే నాకు పాత ఇంటికాడ ఉన్నప్పుడు నాకు పరిచయం తక్కువ. అప్పుడు స్కూల్కి వెళ్ళేవారు, వచ్చేవారు. నేను మున్సిపాలిటీ పని చేసుకొని అయినా మున్సిపాలిటీ చేసుకోరు. అప్పుడు నమస్కారం మాస్టర్ అంటే నమస్కారం అనుకోవడం తప్ప అంత కలిసి అంత ఆప్యాయతగా మాట్లాడుకోవడం అనేది, కలిసి ఉండడం అనేది తక్కువ. అయితే ఇది రాను అక్కడ నుండి మా పక్కకు వచ్చారు. మరంటే శక్తి గారు అంటే వాళ్ళ తమ్ముడు గారి చిన్నాన్న గారి అన్నమాట, అందులోకి రావడం జరిగింది. అప్పుడు అందులోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు ఆసక్తి మనం పలకలుతుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ముందు పెరిగాం కాబట్టి ఆసక్తి నన్ను పలకరించుకోవడం, ఏజీరా వీళ్ళందరూ కూడా. దాన్ని బట్టి మా అయ్యగారు కూడా ఏమయ్యా బాగున్నావా గోడ మీద మాట్లాడిపోయారు అనమాట. చిన్న చిన్న జోకులు వేసేవారు. బాగున్న మా అయ్యగారు కొడుకు గడ్డేసిందా మా అక్క అనివ్వండి, అట్టవా వచ్చి అనేవారు అనమాట. తింటాను నేను మీకే ముందేస్తాను సరే అలా ఉండేది. అప్పుడు ఇంకా ప్రభువులకు రాలేదండి, ప్రభువులకి తక్కువ అన్నమాట, ఇంకా రాలేదు. ఆసక్తి నిజానికి ఎప్పుడు మారుతావు ఉండేది నాకు ఇవ్వబడి పక్కనించి ఆ దేవుడు ఎప్పుడు మారుతాడు. కానీ అప్పుడు మన చర్చికి మొట్టమొదటి వచ్చేది పాస్టర్ గారు జేసుదాస్ గారు. అంతకు ముందు రెవరెండ్ ఈశ్వరత్నయ్య గారు ఛాంపియన్గా హాస్పిటల్లో పనిచేస్తూ, అలాగే మన చర్చిలో కూడా పాస్టర్గా పనిచేస్తూ ఉండేవారు. బట్టి యేసుదాస్ గారు ఎప్పుడైతే చెప్పలేదో అప్పుడు ఆయన కూడా దేవునికి రావడం, చర్చికి రావడం మొదలుపెట్టారు. ఇంకా అక్కడి నుంచి యేసుదాస్ గారి ఫ్యామిలీ ఇంటికి గృహదర్శనం చేసుకోరు. అప్పుడు కిందగా ఏ ఇంటి ప్రొఫెసర్ అక్కడే ఉండేవారు. అప్పుడు ముఖ్యంగా పొద్దుపోతే ఆ యేసుదాస్ గారి పిల్లల్ని భాస్కర్ మాస్టర్ని ఆసక్తి దగ్గర పడుకోబెట్టేసేవారు. నిజంగా అక్కడ పడుకోబెట్టేసి వాడు వచ్చేవారు అనమాట. అంటే అంత ప్రేమగా ఉండేవారు అనమాట. ఆ పిల్లలు అక్కడ పడుకుంటున్నారు, ఉదయం తీసుకొచ్చి మళ్ళీ అప్పచెప్పడం జరిగింది అనమాట. అంత అలాంటిది భాస్కర్ మాస్టర్ ఏకీఎం స్కూల్లో ఉన్నప్పుడు మంచి ఫుల్ పవర్ అన్నమాట. అంటే తగ్గి ఆయనకంటే సీనియర్ ఉన్నారు. కృష్ణమూర్తి గారని, అలాగే శాస్త్రి గారని, గణపత్ర గారని, సోమరాజు గారని, తెలుగు మాస్టర్ అని, కృష్ణమూర్తి గారని చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ సీనియర్. కానీ ఎంత సీనియర్ అయ్యాకి వీళ్ళ ముందు జూనియర్ కింద ఉండేవారు. అంత సబ్జెక్ట్ ఉందన్నమాట నీ దగ్గర. అందుకని మలయాళం వెంకట్రావు గారు, ఇంటి మాస్టర్ బ్రాహ్మణ్స్
ఆయన చెప్పేవాడు మా తోటి లైన్ ఉన్నాం, మీ మాస్టర్ కొంచెం పాప్ ఎక్కువ కానీ సబ్జెక్ట్ మాత్రం చాలా లోతేగా చెప్తారు, పట్టుకుంటే వాళ్ళలో ఆ స్టూడెంట్స్ పాస్ అవ్వాలి అంతే, అంత ఉంది కూడా కానీ పాప్ అవుతే అని హెడ్ మాస్టర్ చెప్పడం జరిగిందన్నమాట. అయితే దేవుడి కృపను బట్టి ఆయన అంతదాన్ని పిల్లలు అలా చేస్తే చాలామంది కొన్ని చోట్ల ఉద్యోగాలు తీసుకొని కూడా పాల్గొనడం కూడా జరిగింది. అయితే ఒక దినాన్ని ఇలాగే ఉంటుండగా ఇక్కడ సువార్త సాగడం, ఇంటికి వచ్చి ఆ పిల్లలు పడుకోవడం వెళ్ళడం జరిగింది. ఈయన కూడా చర్చికి రావడం మొదలుపెట్టేది, ప్రార్థన చేయడం. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, యేసు మనం పాట కలవని పాట పాడుతున్నాం కదా, నేను వాక్యం చెప్తాను, సరేలేమయ్యాను తల్లి కాండ్రకోట దగ్గర ఒక పక్కన పల్లెటూరు ఉన్నాం. దీంట్లో స్టూడెంట్స్ అంట, ఆయన ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తున్నాడు, ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తూ తర్వాత చర్చ్ కూడా నడిపిస్తున్నారు అనమాట. అప్పుడు ఒకసారి మాస్టర్ అంటే మీరు మా దగ్గర నడిచారు, మీ దగ్గర చదువు సరే ఇలాగే అతనికి వెళ్ళాం. వెళ్ళకపోతే అప్పుడు చాలా అనుకున్నారు, ఆ గ్రామ ప్రజలు కలిసిపోయిన మాట చాలా సంతోషించి పౌరు గురించి చెప్పారనమాట. ఆ జ్ఞాపకం పౌరు గురించి చెప్పుకొచ్చాడు. అయితే ఆ వాక్యం చెప్పగానే అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ భాస్కర్ మాటని సన్మానం చేయడం కూడా జరిగిందనమాట. అక్కడ సన్మానం చేస్తే ఆయన కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నారని నిజంగా నేను ఎంతటి వాడి ఈ రోజు ఎలా జరిగింది అంటే ఇదంతా దేవుడి కృపమయ. పౌరులు పట్టుకున్నట్టుగా పట్టుకున్నారు, మమ్మల్ని పట్టుకుని ఈ రోజు ఎంత వాడుకున్నారంటే ఇదంతా దేవుడి కృపంటే సరే చేసి సంతోషించి మళ్ళీ మధ్యాహ్నం మాకు 8 గంటల్లో కోడిగుడ్లు వేసి భోజనం పెట్టారు. ఇప్పుడు బట్టి ఇక్కడ దేవుడు అలాగే నన్ను సరే అయ్యి అంటావు లేదా అంతే, అలా ఉండేవారు, మనం ఫాస్ట్గా ఉండేవారు. అలాంటి విషయాన్ని ముగిస్తున్నాం. మాస్టర్ గారు అన్ని సబ్జెక్టులు చెప్పేసేవారు. ఇంగ్లీష్ చెప్పేవారట, సైన్స్ చెప్పేవారట, మ్యాథ్స్ చెప్పేవారట, తెలుగు చెప్పేవారట, సోషల్ చెప్పేటటువంటి వారట. ఈ పిల్లలు అనుకునేవారంట ఎంతమంది టీచర్లు ఎక్కువ వాళ్ళ గీతాలు తండ్రి ఒకటి ఇది సరిపోతుంది కదా అనుకునేవారు అనుకో. అలాగా అన్ని సబ్జెక్టులు కూడా అంటే ఏదో మామూలుగా చెప్పడం కాదు కానీ ప్రతి దాని మీద కూడా చాలా పరిణతితో ప్రతి సబ్జెక్టును కూడా టీచ్ చేయగలిగినటువంటి సామర్థ్యాలను దేవుడు వారిలో పెట్టాడు. ముఖ్యంగా వారి రక్షణ జీవితం నిజంగా చాలా ఆశ్చర్యం. వారు మారు మనసు పొందడం అనేటువంటిది చాలా గొప్ప సంగతి. మరి ఆ విషయంలో మరి తల్లిగారి ఆశీర్వాదం గారి యొక్క ఓర్పు, సహనం, వారి ప్రార్థనలో నిజంగా మరి ఒక ఆత్మ రక్షింపబడటం కొరకు వారు ఎంత ప్రయాసపడ్డారో అప్పుడప్పుడు ఇంటికి వెళ్తే తల్లిగారు జ్ఞాపకం చేసుకుని ఉండేవారు. కరుణాకర్ అయ్యారు మన మధ్యలో ఉన్నారు, అగ్రహారం పరిచయం చేస్తున్నటువంటి వారు కూడా ముందుకు రావాల్సింది మనం చేస్తున్నాం. ప్రభాకర్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రభాకర్ రావు గారి సమయంలో ముందుకు వచ్చి మరి వారి గురించి కొన్ని విషయాలు సంఘపక్షముగా బీబీసీ పక్షముగా వారు కొన్ని మాటలను తెలియజేయవలసిందిగా ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాము. చూపిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, భాస్కర్ గారికి నాకు కొంత అది చిన్నప్పటి నుంచి మేము ఎక్కడే పెరిగాం కాబట్టి కొంత అనుభవంగా ఆయన వల్ల కొన్ని జ్ఞాపకం చేయాలని నేను చేస్తున్నాను. ఆయన మరి చదువుతున్న కాలంలో ఆయన మాకన్నా వయసులో పెద్దవాడైనా మేము చూడడం అక్కడ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఏదైనా తేడా వస్తే రైట్ అనడం వెంటనే ఆ కామప్ అయిపోవడం. అంటే అప్పటి నుంచి ఆ అజమాయిషి ఆయనలో ఉంది. ఒకరోజు మేము తెచ్చి పెడతామని, ఎందుకంటే జీవోలన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడంటే ఆన్లైన్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఎవరిని అడగక్కర్లేదు. తెస్తానండి అని కొంచెం లేట్ అయింది. నాయన నేను చెప్పింది ఏం చేసావు తర్వాత వాళ్ళని అడిగి తెచ్చి ఇవ్వడం జరిగింది. ఇంకొక చిన్న సన్నివేశం ఏంటంటే జనరల్ బాప్టిస్ట్ కన్వెన్షన్కి మేము బెంగళూరు వెళ్తున్నాం చర్చి తరఫున. నేను భాస్కర్ గారు, తర్వాత తారాచంద్ర యోన సమాజంగా అక్కడ వచ్చాడు, అలాగే సోమన్ రాజు గారు, మా మాస్టర్ గారు, అందరం కలిసి వెళ్తున్నాము. సరిగ్గా రాజమండ్రి దాటిన తర్వాత ట్రైన్ శుభ్రం చేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలు. ఆ కుర్రోడు శుభ్రం చేస్తున్నాడు. మరి ఏమైందో తెలియదు, ఇలా చూశాడైతే ఆ కుర్రోడు అక్కడ. మరి ఆ మాస్టర్ ఏమన్నాడు, మేము ఎక్కడ ఉన్నాం, ఆ చూపుకి వెళ్ళిపోయి పారిపోయాడు. మళ్ళీ రాలేదు, మళ్ళీ ఆ భోగిలకు రాలేదు. ఇంకా ఏ మాస్టర్ ఏమన్నారు, నేను ఏమన్నారు అలా చూసానంటే అన్నారు. అంటే ఆ చూపుల్లో కూడా వాళ్ళకి అంత అజమాయిషం ఉన్నట్టే నేను గమనించాను అన్నమాట. పిల్లలు దీవించి ఆదరించి కాపాడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ వందనం తెలియదు. థ్యాంక్ యూ సార్. సండు సుదీర్ఘకాలం మరి చాప్లీగా పనిచేసినటువంటి అనుభవం టీంలో ఎంతో మంచి
పరిచయం చేసినటువంటి వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ప్రభాకర్ రావు గారు మంచి విషయాలను జ్ఞాపకం చేశారు. సార్ అంటారంటే ఆయన ఓర్పదం, ఎవరైనా సరిగా రాయకపోయినా, ఒక లెక్క తప్పు చేసినా, ఒకటి ఏదైనా చేసినా మీ మామతడికి అని కూడా అంటారు. అందుకని వాళ్ళందరూ కూడా ఎక్కడైనా నమస్తే తడిపేశారు అని కూడా అనమాట. పర్సన్ నిజంగా మరి వారు అటు దేవుని సేవలను ఇటు విద్యాపరంగా కూడా చక్కటి పరిచర్యను వారు అందించారు. మంచి విషయాన్ని జ్ఞాపకం చేసిన ప్రభాకర్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అరంగాపురంలో మంచి పరిచర్యను వారు చేస్తూ ఉన్నారు. మరి వారికి కూడా భాస్కర మాస్టర్ గారి గురించి చాలా విషయాలు తెలుసు. సో వారు కొన్ని విషయాలు సమయంలో జ్ఞాపకం చేస్తూ ఈ కుటుంబాలను ఆదరించవలసిందిగా మనం చేస్తున్నాం. రెస్పెక్టెడ్ గారు మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఫాదర్ లాంటి వారు ఎందుచేతంటే నా 20 సంవత్సరాల వయసులో నేను నా తండ్రిని కోల్పోయాను. ఆ తదుపరి నా స్టడీస్లో కానీ లేకపోతే ఎక్కడైనా కూడా నేను ఒంటరిగానే వెళ్ళడం, ఒంటరిగానే అన్ని ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవుతూ ఇది చేసేవాడిని. అప్పుడు చాలామంది పేరెంట్స్ వాళ్ళలోకి వస్తూ ఉంటే నాకు కూడా ఒక తండ్రి ఉంటే బాగుండు కదా అని అనిపించేది. కాకపోతే తండ్రి లేనటువంటి జీవితం నేను జీవించాను. ఆ తదుపరి స్టడీస్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వివాహం అయ్యేసరికి మొట్టమొదటిగా నేను వారికి నచ్చలేదు. అంటే నా స్టేషన్ బట్టి, మా గ్రామాన్ని బట్టి, పల్లెటూరు ఇలాంటి వాటిని బట్టి కొద్దిగా నచ్చలేదు నేను. తదుపరి అక్కడి నుంచి కూడా నన్ను ఒక కుమారుడిగా ట్రీట్ చేస్తూ, ఇప్పుడు నా ముందు మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా ఆ డిసిప్లైన్ ఇలాంటి వాటి గురించి ఏమైతే మాట్లాడారో అది కూడా నా మీద కూడా అట్లాగనే చాలా స్ట్రిక్ట్గా ఉంటూ ఆయన చెప్పినట్లే రాయాలి, ఆయన చెప్పినట్లే పేపర్ మాటలు పెట్టాలి, ఆయన చెప్పినట్లే చేయాలి. ఇట్లాగా చాలా విషయాల్లో నన్ను గైడ్ చేస్తూ నేను చాలా సందర్భాల్లో నా ఉద్యోగాన్ని చూసుకుంటూ ఇలాగా ప్రకాశంలో పరిచయం చూసుకుంటూ నేను వచ్చేటువంటి సందర్భము చాలా తక్కువగా ఉంటా ఉండేది. ఆ సందర్భంలో నేను ఆయనతో మాట్లాడినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి చాలా కష్టమైనటువంటి క్వశ్చన్స్ ఆయన నన్ను అడుగుతూ ఉండేవాడు. నేను దానికి జవాబు చెప్పలేకపోతూ ఉండేవాడిని. అట్లాగే ఆయన మార్కెట్కి తీసుకుని వెళ్ళాలి, నేను తీసుకొస్తానండి కూరగాయలు అంటే కాదు నేను వస్తాననేసి బండి మీద రావడం, ఆయన చెప్పినట్టు షాప్కే వెళ్ళాలి, ఆయన చెప్పినట్టుగానే కొనాలి, ఆయన చెప్పినట్టుగానే చేయాలి. నేనంటే ఆయనకి చాలా ఇష్టం. ఎందుచేతంటే ఆయన మాటకి నేను ఎప్పుడు కూడా ఎదురు చెప్పేవాడిని కాదు. బట్టలు, తర్వాత దుప్పట్లు ఇలాంటివన్నీ కూడా చాలా సందర్భాల్లో ఇచ్చాను. ఏ రోజుని కూడా నేను అడగలేదు. ఈ మధ్యకాలంలో మరి ఆయనకి ఏం తోచిందో నాకు తెలియదు, కానీ ఇంచుమించు ఒక 2 నెలలు ఇలాంటప్పుడు నేను ఎప్పుడైనా పిఠాపురం వస్తున్నానంటే నాకు టైం లేదన్నా కూడా, నాకు టైం లేదండి టీ తాగడానికి, నాకు బస్సు వెళ్ళిపోద్ది, ట్రైన్ వెళ్ళిపోద్ది అని అన్నప్పుడు కూడా కంపల్సరీ కూర్చోబెట్టి భోజనం అయినా
తినాలి. ఎందుచేతంటే తల్లిదండ్రులు వాళ్ళు మనకి ఏం చేసి పెట్టకపోయినా ఆ వయసులో వాళ్ళు అలా ఉంటే మంచిది. వాళ్ళ సలహాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రార్థనలు మనకి ఎంతో ఉపయోగపడతాయని నేను నమ్ముతూ ఉండేవాడిని. ఎందుచేతంటే మరి ఆయన గురించి తెలియనటువంటి మరొక కోణం ఏంటంటే ఆయన పశ్చాత్తాప పడితే చిన్నపిల్లల వాళ్ళగా చాలా గట్టిగా ఏడుస్తాడు. ఆ పాపాన్ని బట్టి, తనకు వచ్చినటువంటి పశ్చాత్తాపాన్ని బట్టి. ఆ టీవీలో వాక్యం విన్నా, లేదా ఆ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఆ పాటలు విన్నా ఆయన ఏం చేసేవాడంటే చాలా చిన్నపిల్లలాగా ఆయన ఏడుస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలు అనుకుంటున్నాడు ఎందుకు అంత అలాగే ఏడుస్తాడు అని. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఆయన ఫిజికల్గా మాకు ఇంకా ఆయన సలహాలు కానీ లేకపోతే ఆయన యొక్క ఆలోచనలు కానీ ఉండవు అనే దాని గురించి నేను బాధపడుతూ వచ్చినాను. అదే సమయంలో మరి ఇప్పుడు మా ముందు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే అత్తయ్య గారు మా మధ్యలో ఉన్నారు. సభాముఖంగా కుటుంబం కోసం మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ప్రమాణం చేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికి మించి వారి కుటుంబంతో, ముఖ్యంగా భాస్కర్ మాస్టర్ గారితో వారికి ప్రేమానుబంధాన్ని బట్టి ఒక తండ్రి లాంటి ప్రేమను వారి యొక్క జీవితంలో చూసినట్టు కూడా మరి ఆంధ్రక్రైస్తవ కీర్తన పాడుతున్నప్పుడు ఏదైనా ఆయన హృదయానికి హత్తుకున్న వాక్యం ఏదైనా గుచ్చుకున్నట్టు అనిపించిన లేచి నిలబడి పాడుతున్నప్పుడు అక్కడే అలా ఏడుస్తూ ఉండేటటువంటి వారు. ఆయన ప్రక్కనే అప్పరావు కూర్చునేవారు. ఆయన కూర్చోబెట్టి ఊరుకొని మాస్టర్ అని చెప్పినటువంటి వారు అనమాట. సో అటువంటి విధానంలో వారి యొక్క జీవితాన్ని మలుచుకున్నారు. మన జీవితాన్ని జ్ఞాపకం చేసినటువంటి వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరి పెట్టుబడి చెప్పినటువంటి పుష్పరాజు గారి సార్లు వారు కొన్ని మాటలను మనకు ఆదరణకరంగా తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఆలోచన ఒక 2-3 సార్లు మాత్రమే వారితో నేను మాట్లాడిన పరిచయం. వారి జీవితంలో ఉన్నటువంటి ముక్కు సూటితనం, స్ట్రైట్ ఫార్వర్డ్ అంటాము, జెంటిల్నెస్ అంటాము. ఇంగ్లీష్ మాటల్లో తెలుగు భాష వెళ్తున్నది కనుక నాకు అర్థమవుతుంది. నేను పాదిని అని తెలవగానే నా మీద కూడా వారికి ఉండేటువంటి యథార్థత, ఆ ముక్కుసూటి లక్షణం ఎక్కువగా నేను చూశాను. గొప్ప ఆతిథ్యాలు ఇచ్చారు. మమ్మారు వారిని కలిసినప్పుడు కూడా మంచి ఆతిథ్యాలు ఇచ్చారు. ఆతిథ్యంలో రాజీ లేదు అనిపిస్తుంది. అలా వారు చేశారు. ఆ మాటలు కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. విజయ్ కుమార్ గారు బుధవారం వారి మామగారి యొక్క సమాధి కార్యక్రమం జరిగించి ఈశ్వర్ అనే భక్తుడు పన్ను పోయినా సరే జేబురుమాలు అడ్డుపెట్టుకొని వాక్యమును పూర్తి చేసి ప్రసంగం అయిన తర్వాత చెప్పారట, నాకు పన్ను లేదు అని. భక్తి విషయంలో అంత నిపరం కలిగినటువంటి భక్తుల చరిత్రలో ఉన్నారు. విజయ్ కుమార్ గారిని బట్టి ప్రభావం స్థుతిస్తూ ఉన్నాను. చాలా పెళ్ళిళ్ళలో నేను చెబుతూ ఉంటాను, మామగారు అత్తగారు అనే మాటలు ఇంగ్లీష్లో ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా అంటూ చట్టరీత్యా తండ్రి అనే మాటలు నేను తర్జుమా చేస్తూ ఉంటాను. ఫాదర్ ఆదికాండము 45వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చదువుతాం. యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటనే ఏలుచున్నాడని అతనికి తెలియజేస్తుంది. అయితే అతడు వాడి మాట నమ్మలేదు గనుక
అతడు నిశ్చేష్టుడాయను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నింటినీ అతనితో చెప్పారు. అతడు తను ఎక్కించుకుని పూటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తల్లి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లారు. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావకమునకు వెళ్ళి అతన్ని చూచెదనని చెప్పాను. ఈ మాటలు ఇలాంటి సందర్భంలో ఎంతవరకు వాడచ్చో నాకు తెలియదు, కానీ యాకోబు చాలా దీనుడుగా ఉండి చావలేక బ్రతుకుతుంది, బ్రతకలేక చస్తుంది అని ఒక జీవోత్సవాన్ని శ్రీశ్రీ చెప్పిన కవిత్వంలో మనం వింటాం. వారితో కలిసి పనిచేసినటువంటి వారు సంఘంలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఇలా రకరకాలుగా వారితో అనుబంధాన్ని కనివేసి తర్వాత సువార్తికం ఆయనతో నాకు పరిచయం అయినప్పుడు క్రైస్తవ్యము ఆయనలో లేదు. బహుశా కుటుంబంలో కూడా దానికి సంబంధించిన వారు కూడా ఉండి ఉండదు అనుకున్నాను. అయితే ఆయన పరిచయం అయినప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన రాకపోకలు కానీ మా రాకపోకలు కానీ బంధుత్వంగా లేదు. భాస్కర్ మేస్టర్ బంధువులతో ఎక్కువగా అవినాభావ సంబంధం ఉన్నట్టుగా నాకు తెలియదు, కానీ నాతో మాత్రం అవినాభావ సంబంధం లేదు. కానీ ఆయనకి పాపం ఎక్కువ స్థితిగా ఉంటారు అని మా పిల్లలు చెప్పడం నేను విన్నాను. కాబట్టి ఉపాధ్యాయ వృత్తిని చేస్తూ అనేక మందికి విద్య గడుపుతూ దేశంలో ప్రయోజనకరంగా చేసే వృత్తి ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి. అందులో తెలుగు, ఇంగ్లీష్ బోధించడం చాలా, లెక్కలు బోధించడం చాలా అగ్రగణ్యం. అయితే మరి ఈ కూటానికి ఎలా వచ్చారని అడుగుతారు. ఉన్నటువంటి ఇసాకు మొన్న మా ఇంటికి బర్యాలు చేసే టైంలో వచ్చారు. వచ్చి భాస్కర్ మాస్టర్ ప్రభుత్వం నిద్రించారండి, కాబట్టి మీకు కబురు చెప్తున్నాను రండి అన్నారు. నేను ఎంతో సంతోషించాను. ప్రభువు నమ్ముకున్నారా అని నన్ను అడిగారు. నమ్ముకున్నారండి, బాప్తిసం పొందారండి, సంఘంలో సభ్యులుగా ఉంటున్నారండి అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎంచేతంటే క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు. ఈ ఆదరణ కూడడానికి మూల కారకులు ఎవరంటే మా అమ్మాయి నాకు అల్లుడవుతాడు, మా అమ్మాయి ఆశీర్వాదం గారి అన్నిటి ప్రార్థన, లేకపోతే ఆయన ప్రభు పేరు ఈ విధంగా మనం అందరం కూడుకోలేదు. అతనికి అన్నిటి ప్రార్థన ఆయనకి మారు మనసులోకి, రక్షణలోకి, ప్రభువును నమ్మడానికి దోహదమైంది. ప్రార్థన పరిస్థితుల్ని మార్చేస్తుంది. అయితే ప్రియులారా, సమాధి దగ్గరికి వచ్చాను, ముందే పర్యటనలోకి వెళ్ళిపోయాను, ఆయన మొహం నేను చూడకపోయాను. పరిచయం చేసినటువంటి గాంధీ గారిని ప్రేమతో ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారిని ఉద్యోగం చేసేటప్పుడు, చర్చకు వచ్చేటప్పుడు నాకు బాగా పరిచయిస్తుడు. అలాగే మరి రిటైర్ అయిన తర్వాత రిటైర్ ఎంప్లాయీస్ ఆఫీస్కి రావటం, ఆయన పేరు నమోదు చేసుకోవటం, ప్రతి విషయంలో కూడా మాతో ప్రతి నెలకి ఒకసారి మీటింగ్ జరిగేది. మీటింగ్కి రావటం, ఆయన కావాల్సిన విషయాలన్నీ తెలుసుకొని వచ్చేవారు. మరి ఆయన స్వాతంత్రం వచ్చిన రోజునే ఆయన పుట్టారు. సుమారు ఇప్పటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలో అడుగు పెట్టారు. సంకాపడి గారు వందనాలు తెలుస్తూ పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ. 1988వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా దేశదాస్ పాస్టర్ గారు కుదురమ్మ గారి దగ్గర తీసుకెళ్ళారు, భాస్కర్ మాస్టర్ గారు. అప్పటికి వారు తెలిసి కానీ నాకు ఇలా రక్షణలో ఉన్నారని తెలీదు. దేశదాస్ పాస్టర్ గారి ద్వారా చాలా ప్రశ్నలు వేసేవారు. ఆయన చెప్పేవాడు, ఆ పాస్టర్ గారిని మించిన అయినే లేదు. చాలా భాషలు మాట్లాడేవాడు. తర్వాత అస్యాంశంలో తర్జుమా చేసేవారు, ఇక్కడ తర్జుమా చేసేవారు.
అలాగే భాస్కర మాస్టర్కి, తాతయ్య మాస్టర్కి ఎన్నో వాక్యాలు చెప్పి బలపరిచి వారు చాలా బలపరిచారు. ఆ తర్వాత అన్నీ చాలా అక్కడి నుంచి తమ్ముడు లేకపోతే బ్రదర్ నన్ను ఏదైనా వస్తే నన్ను పెరగడం, అక్కడికి తీసుకెళ్ళడం, ఏదైనా చిన్న తేడా వస్తే కప్పుకొని చిరాకు పడిపోవడం, ఇలా చేసి వారు చాలా మంచి అన్నయ్య. నాకు లేకపోతే చాలా విచారం, బాబు మరి ఫోన్ చేసిన వెంటనే నేను చాలా కూడా హాస్పిటల్కి వెళ్ళి అన్నీ పడేసాను. మరి వదినమ్మ గారిని ఆ బాబు చెప్పినట్లు ఆదరించాలి, వదినమ్మ గారి బిడ్డలు చూసుకొని ధైర్యం ఉండాలని, నా గురించి ఎంతగా తప్పించిన అన్నీని బట్టి మీ అందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ వదినమ్మ గారికి ధైర్యం కావాలని, కుమారుడి గురించి ఎప్పుడు చెప్తాను బాగా కుమారుడికి మంచి భవిష్యత్తు రావాలని కోరుతూ, మొన్న ప్రకాష్ ఫోన్ చేసిన వెంటనే ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రకాష్ ఎంతో నాకు బిడ్డ కష్టపడి చేస్తున్నాడు. ఆ బిడ్డను పట్టుకుని నేను దేవుడికి వందనాలు చేస్తూ మీరు అందరూ ఇలాగే కలిసి ఉండి అబద్ధం ఎప్పుడు కలిసి ఉండాలని కోరుచు అవకాశం ఇచ్చిన అయ్య గారికి మనం విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. బాలకృష్ణ గారు ఉన్నారు, వారు HCLలో మేనేజర్గా చేశారు. మరి భాస్కర మాస్టర్ గారికి బావమతి వరుస అవుతారు. సో వారు ముందుకు వచ్చి కొన్ని విషయాలను మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాను. మొదటిగా 1964లో PUC క్లాస్మేట్గా నాకు పరిచయం అయ్యారు. అంతగా నాకు టైంతో టచ్ లేదు కాబట్టి ఆ తర్వాత నేను 78లో ఈ ఊరి అల్లు లైన్ సందర్భంగా ఆయన ఇప్పుడే కాకుండా బంధువుగా కూడా అయ్యారు. అప్పటి నుంచి మేము టచ్లో ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ 46 ఇయర్స్ అనుబంధం మనం. కుటుంబ విషయాల్లో ఒకరినొకరు మాత్సాయంగా కొన్ని సందర్భాలు సహాయం చేసుకుంటూ వచ్చాం. ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాలు ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ మ్యాథమెటిషియన్ అండ్ సైన్స్. ఆయనలో ఉన్నటువంటి జ్ఞాన పిక్టాస్ ఎంత ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ యూ క్వశ్చన్ వన్స్ ఏదైనా కేమ్ సార్ ఈ టెల్ మీ అబౌట్ బిగ్ బ్లాస్ట్ అని చెప్తామని అడిగారు. నాకు ఇంకా తెలియదు అంటే విడిచిపెట్టేవాడు కాదు. సో అట్లీస్ట్ ఫర్ హిస్ సేక్ ఐ నీడ్ టు గో ఇన్ టు డిటైల్ అండ్ గెట్ అవుట్. సో ఆయన ఒక టీచర్గా వేలాది స్టూడెంట్ ఇక్కడ చదువుకుని ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఆయన స్ఫూర్తిగా తీసుకుని పైకి వచ్చారు. ఆయన గొప్పతనం ఏంటంటే ఏదైనా చాలా సునిశ్చితంగా విస్తృతంగా ఆలోచించడమే కాకుండా దాన్ని పరిశోధించి తను చెప్పడమే కాకుండా స్కూల్ టీచర్గానే కాదు ట్యూషన్స్ కూడా చాలా 100% ఉంటుంది. ఆ విధంగా సోషల్ సర్వీస్లో క్రిస్టియానిటీకే కాకుండా సైన్స్ మ్యాథమెటిక్స్ ఫీల్డ్లో కూడా ఎంతో కంట్రిబ్యూట్ చేశారు ఆయన. ఒకటి ఆయన ఓకే మీ బావమరుదులు కనుక ఒకరినొకరు గుర్తు చేసుకోవడానికి అంతా సహసాలను ఆయన 2011లో ఆయనకి ఫస్ట్ టైం స్ట్రోక్ వచ్చినప్పటికి కూడా అంత లిబరల్గా మంచిగా ఆయన ఎవరి మీద ఆధారపడకుండా ఆయనంతటా ఆయన తన పనులు చేసుకుంటూ పిల్లల క్షేమం చూసుకుంటే కాకుండా అందరినీ ఒక స్టేజ్ తీసుకొచ్చి ఆయన ఒక రోల్ మోడల్ అని అదే టీచర్గానే కాదు ఆయన హెల్త్ తర్వాత కూడా ఎంతో నిబ్బరంగా ఉండి ఏ ఒక్కరి మీద డిపెండ్ అవ్వకుండా అన్ని పనులు చేసుకునేవారు. అని కాదు అని జస్ట్ ఇంజనీర్. తెలుగులో గాంధీ గారు రంగపురంలో పరిచయం చేస్తున్నటువంటి వారు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేయవలసిందిగా మనం తీసుకుంటాం. అలాగే మరి ఇందాక చాలా మంది ఐదుగురు చెప్తూ వచ్చారు. భక్తి విషయంలో ఆయనకున్న ప్రత్యేకము వారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కుటుంబం మేము చూసిన పరిచయాన్ని బట్టి వారు నిజంగా ప్రభుత్వాన్ని నమ్మి విశ్వసిస్తూ ఉన్నాం. ఇందాక ఐదుగురు చెప్పినట్టుగా ప్రభుత్వం మృతులైన మృతులు మీరు అని వార్తించారు. కనుక మన క్రైస్తవ నిరీక్షణ ప్రకారంగా ఆయన మళ్ళా మధ్యాకాశంలోకి వస్తున్నప్పుడు మనం అందరం కూడా ఆయన చూస్తామనే నిరీక్షణతో ఉన్నాం. కనుక ఆ నిరీక్షణతో ఒక శారీరకంగా కొంత బాధతో ఉన్నప్పటికీ కూడా ఆ క్రైస్తవ నిరీక్షణ మనం ఆయన మళ్ళా చూస్తామని ధైర్యంతో మరి కుటుంబం ఆదరించబడాలని ప్రభు ప్రకారాన్ని మనం చేసి నా మాటలు ముగిస్తాం. ఉండేటటువంటి వారు మరి దేవుని కృపలో చాలా మరి ఎందుకో కుటుంబం పట్ల చాలా ప్రేమ చూపించేటువంటి వారు. వారి కుమార్తె కొంతకాలం మన CMCలో నర్సింగ్ స్కూల్లో ట్యూటర్గా చేసింది. సో ఇక్కడే ఉంటాను కూడా చాలా సంతోషం. తర్వాత తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది.
ఎంఎస్సి నర్సింగ్ చేసిన కుమార్తె. ఈ సమయంలో మరి ఐజాక్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. సముద్రకు, కుటుంబ సభ్యులకు, అతిథులకు మరి ప్రోగ్రాం వల్ల చూస్తూ ఉన్నాను. మరి నేను జమ్మల భాస్కర్ గారు వారి యొక్క అబ్బాయిని నేను మరి ఉత్తరవేది గ్రామంలో కూడా నా ఫ్రెండ్ ఏం చేస్తున్నా పరిచయం చేస్తూ ఉన్నాను. మరి నాయుడు కోసం చెప్పాలంటే ఆయన ఒక ఈ విషయం అడిగిన గడికి కూడా ఆయన ఒక మార్గదర్శి అండి. నేను ప్రతి విషయంలో కూడా వారి దగ్గరికి వచ్చి నేను ఏ పని చేయాలన్నా, ఆఖరికి మా అమ్మాయి విషయంలో కూడా చదువు కూడా మీరు ఎక్కడికి పంపించారో, ఎక్కడికి చేర్చారో అన్ని విషయాలు కూడా వారిని అడిగి నేను ఇంతవరకు కూడా ఆయన అడుగుజాడలో నడిచినటువంటి వ్యక్తిని నేను. ఏ సమస్య కూడా అయితే చెప్పకుండా ఏ పని కూడా ఇప్పటివరకు కూడా చేయలేదు. 3 మనుషులు కూడా ఉండాలంటే అవసరం ఉండదట. ఒక మనిషికి 3 మనుషులు ఇప్పుడు కూడా అవసరం ఉంటుంది. మరి ఆ 3 మనుషుల అవసరం ఏంటంటే ఒక మనిషికి ఫస్ట్ ఒక మనిషి ఏంటంటే అతను ముందు జ్ఞానం నేర్పించాలా, మేస్టర్ కావాలంటే నొక్కుతుంది. రెండో ఏంటంటే అతను మరి ఈ యొక్క శరీరానికి ఏదైనా బలహీనతగా ఉంటే దానికి వైద్యం కావాలి కాబట్టి డాక్టర్ గారు కావాలంటే రెండోది మూడోది ఆత్మ మనలో ఉంది కాబట్టి ఆ ఆత్మ కూడా మంచి జ్ఞానాన్ని అందియాలా, మంచి ఆర్థిక ఆహారాన్ని అందియాలా. ఉన్నది ఏంటంటే ఈ యొక్క వాహయాత్ర ముగించుకొని దేవుని యొక్క రాజ్యానికి ప్రవేశించాలంటే ఆయనకు కూడా ఒక దైవజనుడు పాస్టర్ గారు కావాలంటే ఇలాంటి ఏ విషయం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే మరి ఈ యొక్క సమయాన్ని సంబంధించినటువంటి దేశంలో కూడా నేను ఎక్కువ పూర్వకంగా చేస్తూ ఉన్నాను. కరుణాకరయ్య గారు వారు కూడా తన మాటలను కుటుంబానికి ఆదరణకరంగా తెలియజేయవలసింది మనం చేస్తున్నాము. జ్ఞాపకం చేస్తాను. ఎక్కువగా రానాటి గారితో ఎక్కువగా వారితో మాట్లాడుతుంటాను. అయితే భాస్కర్ మాస్టర్ గారు వారితో కలిసి కొన్ని కార్యక్రమాలు నేను పాల్గొంటున్నప్పుడు నన్ను విషయాలు చెప్పిన సమలేదు కాబట్టి కొన్ని మాటలు చెప్పి నేను ఆశపడుతున్నాను. అయితే ఒక కార్యక్రమంలో మేము పాల్గొంటే ఇటువంటి ఆదరణ కోరుకుంటాం. ఆయన మాట్లాడడానికి వాక్యము చెప్పడానికి ఆయనకి అవకాశం ఇచ్చినప్పుడు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. ఆ సమయంలో ఆయన తీసుకున్నటువంటి ఆ యొక్క మౌత్ వైద్యుడు మౌత్ అన్నట్టు ఆ మౌత్ వైద్యుడు జాగ్రత్త వెంటనే అప్పుడు మాకున్నటువంటి చిన్న బాక్స్ దాంట్లోనే పరిస్థితి ప్రారంభించాం. అది చూసి వెంటనే నెక్స్ట్ ఒక 4 రోజుల్లో ఇటువంటి బాక్స్కి ఆయన మరి కొంత అమౌంట్ ఇచ్చారు. అంటే దేవుని పరిచయకు సహకరించేటువంటి మనసుని వ్యక్తి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మరి గోనాట్లో మా చెల్లి వివాహ విషయంలో కూడా మరి 10 సంవత్సరాల కుటుంబం. అయితే అప్పటికే ఆయన కొద్దిగా స్థితి అయినప్పుడు కూడా మరి ఏమాత్రం కూడా వెనకాడకుండా బాగోలేదని చెప్పకుండా అతనికి రావడం అనేది ఏమాత్రం కూడా బాగోలేదు అనే కారణం చేత ఆయన ఆగిపోకుండా ఆయన బాగోపోయినప్పుడు కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంది. ఆ రోజు సందేశము ఆయన మాటలు మరి జ్ఞాపకం మాకు అంటే కాదు అవగాహన ఆలోచించుకొని ఏదైనా మరి ఉద్దేశపూర్వకంగా నేను కోపడేవారు. మరి బైబిల్లో అనేక మంది భక్తులు మన జీవితం మనం చూస్తూ ఉంటాం. మరి ఏలియాకు కోపం ఉంది, మోషే కోపం ఉంది, అలాగే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన కోపం ఉంది. అయితే వారి జీవితాలన్నీ కూడా పరివర్తన చెందినటువంటి అనుభవాలు మనం చూస్తే వారి తర్వాత జీవితంలో దేవుని కొరకు ఎంతో ఆయన
ఆయన చాలా బాగున్నా ఇలా వాళ్ళు చనిపోయే దినం కూడా అది ఆయన పాటలు పెట్టుకొని వాక్యం వింటూ పాడంటే అది కేవలము మేనక్క గారు, మా ఆంటీ గారు, ఆశీర్వాదం గారు వారు ఎంతో మంచిగా ప్రార్థన చేయడమే కాదు, ఆయన ప్రవర్తన ద్వారా ఆయన మార్చుకోవడమే కాదు, అంతేకాకుండా ఆయనకి ఎంతగానో పరిచయం చేస్తారు. ఆమె యొక్క స్థానాన్ని బట్టి, ఊరిని బట్టి ఎన్ని సంవత్సరాలు ఆయన ఆరోగ్యంగా మరి చక్కగా ఆయన పని చేసుకుంటూ ఉంటారని నేను సంతోషిస్తున్నాను. దేవుడు తెలియజేసినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. అరతిగానే మరి హైదరాబాద్లో వారి భాస్కర్ మాస్టర్ గారి పెద్ద కుమార్తెలు జరిగినటువంటి సంఘం నుండి మరి పాస్టర్ గారి యొక్క కుమారులు వారు జార్జి గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా సంఘ పరిచయం జరిగిస్తున్నటువంటి వారు కాబట్టి వారి సమయంలో కొన్ని మాటలు May God strengthen you all and feel assurance seeing Pastor Tata Garu again, and may God comfort and strengthen you all. Thank you. Amen. అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాము. ఒక వాక్యం చెప్తాను. ప్రభువునందు మృతులు ధన్యులు అన్నారు. ఆ యొక్క వాక్యము భాస్కర మాస్టర్ విషయంలో నాకు వేరేదని నేను అనుకుంటున్నాను. అప్పుడే నేను అనుకున్నాను, ప్రభు నాకు కూడా ఇలాంటిది ఇస్తే బాగుంటుంది అని చెప్పేసేసి. ఇంక విషయానికి వస్తే భాస్కరరావు గారు మాస్టర్ కుటుంబంతో నాకు 87 నుంచి పరిచయం ఉందండి. వారి కుటుంబంతో నాకు చాలా సన్నిహితం ఉంది. చెప్పాలంటే మా బిడ్డలిద్దరూ కూడా భాస్కరరావు గారు ఆశీర్వాదం గారి చేతుల మీదుగా బేబీ, రాణి, నాని వీళ్ళ ద్వారానే పెంచబడ్డారండి. కాబట్టి ఆ కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తర్వాతను సండే కానీ ఏదైనా సెలవు వస్తే భాస్కర్ గారు మా ఇంటికే వచ్చేసేసి 2 జాంకాయలు తీసుకొచ్చేవారండి మా పిల్లలకి. జాంకాయలు తీసుకొచ్చి అవి చాలా స్వీట్గా ఉండేవి, వాళ్ళ ఇంట్లోవే చిన్న కాయలైనా కానీ చాలా స్వీట్గా ఉండేవి. అవి తీసుకొచ్చి ఇంకా పూటంతా వాళ్ళపైన ఆడుకుంటుండేవారు. మధ్యాహ్నం వాళ్ళని తీసుకుని చంకనేసుకుని వెళ్ళిపోయి ఇంటికి తీసుకెళ్ళిపోయేవారు. మా పిల్లలు భోజనం కూడా అక్కడే చేసేవాడు. తర్వాత మమ్మీ దేవునికి వందనాలండి. అవకాశం ఇస్తారు. లెక్కల్లో తిట్ట ఇతర టీచర్స్ కంటే ఆయన ప్రాబ్లం చేశారంటే అది చాలా ఈజీ స్టెప్తో చేసేవారు. ఆయన భాస్కర్ మాస్టర్ అడిగితే మీకు తెలుస్తుందనే పరిస్థితిలో ఆయన అంత ఈజీగా మరి మ్యాథ్స్ అంత చక్కగా అందరికీ ఆదర్శంగా మరి ఆయన ఉండేవారు. మరి మేము ట్యూషన్లో ఏదైనా పొరపాటు చేసినప్పుడు మమ్మల్ని దండించి ఒక మాట సరదాగా అనేవారు, మేము మామ దగ్గర అని మమ్మల్ని అంటే మమ్మల్ని మరి క్రీస్తు విరోధులాగా ఉన్నారు ఒక్కొక్కరు కానప్పుడు. అయితే దేవుని తెలుసుకుని మరి క్రీస్తుకి మరింత ప్రియమైనటువంటి బిడ్డగా మారడానికి ఆ దేవదేవుడు నా హృదయాన్ని తెరిచాడు. మరి ఆ విషయంలో మరి ఒకటే మాకు బంధువుగా చిన్నాన్న ఆంటీని మేము చాలా మరి మెచ్చుకోవాలి. ఆవిడ సహనం ఎంత సహనశీలు అంటే ఆవిడ నిజంగా చాలా మరి ఆ సహనాన్ని భరించి మరి దేవుని వైపు నడవడానికి మరి ఆవిడ ప్రార్థనలు ఎంతో ఉన్నాయని మేము మరి విద్యార్థులుగా గ్రహించేవాళ్ళం. మరి ఒక చిన్న సంఘటన, ఆయన ఒనిడా టీవీ కొత్తగా వచ్చింది మార్కెట్లోకి. ఆయన ఆశ కలర్ టీవీ, అది ఫస్ట్ కలర్ టీవీ తీసుకొని మాకు పంపించారు. ఎవరే పిల్లలు రమ్మని రాని, ఏదో చిన్న యాంటైనా కదా ఫోన్లో అనుకుని మేమిద్దరం ముగ్గురు వెళ్ళాం. అది చూస్తే 80 అడుగులు పెట్టడానికి ఆయన ప్రిపేర్ అయ్యి గొట్టాలు తెప్పించి రెడీగా ఉన్నారు. ఓరి బాబు మనం సరిపోని చెప్పి ఒక 5-6 వచ్చి మొత్తం ఆయన ఏంటంటే ఇంటరప్షన్ రాకూడదు ఎక్కడైనా. ఇప్పుడు సిఎంసి ఆ చెట్లు అవన్నీ అడ్డుగా ఉంటారా మనం ఎప్పటికీ మరి మరణం సర్వసాధారణం. దేవుడు పుట్టించుకుంటాడు, ఎవరిని పుట్టించుకోవడం మనకు తెలియదు. కాబట్టి అందరూ నిరీక్షణ కలిగిన వారుగా మనం అందరం మరి ఉండగలుగుటకు ఆ దేవదేవుడు మనందరి ఎలా ఆ నిరీక్షణ దయచేయాలని ఈ అవకాశం ఇచ్చిన
మరి అధ్యక్షుల వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మరి ఎంత లేట్ అయినా ఇద్దరు ఒకే దగ్గర కూర్చుంటారు అనమాట. నేను ఆల్రెడీ ఎంతకు చెప్పాను మీకు ఎస్ఎఫ్ఆర్ గారు అని, అప్పుడు ఆయన రాలేదు. నేను లేఖల్లో 1999 మాస్టర్ కూడా అక్కడే వచ్చుంటారు. అప్పటి నుంచి నాకు బాగా క్లోజ్ అయినా చర్చిలో కూర్చుంటారు కానీ చిన్న చిన్న జోక్స్ వేసి నడిపిస్తుంటారు నన్ను. మొన్న ఆదివారం ఆయనకి సంఘంలో వాక్యం చెప్పాలని, ప్రార్థన చేయాలని తృష్ట, ఆశ చాలా ఎక్కువ. ఆయనకి 40 రోజులు వచ్చిందంటే కనీసం రెండు మాటల మీద మాట్లాడతారు. ఆయన 2 సార్లు మాట్లాడతారు. మరి ఆదివారం ప్రక్కన కూర్చున్నారు. అప్పట్లో చాలా కాలం అనగా సుమారు 55 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యి 12/11/2020 మంగళవారం ప్రభునందు నిద్రించారు. ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులు జ్ఞాపకం ఏర్పాటు చేస్తున్నారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వదకరమని సామెత 17 తెలియజేస్తుంది. దేవుని వాక్య ప్రకారం ప్రభువుని నిద్రించిన వారిని జ్ఞాపకం చేసుకుంటా మనకు కుటుంబం కూడా ఆశీర్వాదకరము. ఆయన 55 సంవత్సరాలకు 2005 సంవత్సరంలో రిటైర్ అయినారు. ఆయన ఆయుస్సు వాక్య ప్రకారం 70 సంవత్సరాలు పూర్తయినది. మరి 7 సంవత్సరాలు ఆయనకు దేవుడు అధిక బలం ఇచ్చాడు. మాస్టర్ గారికి భార్య 3 పిల్లలు ఉన్నారు. అందరిలో ఆల్రెడీ వెల్ సెటిల్డ్. మాస్టారు అనేక సంవత్సరాలు దేవుడికి సేవ చేసి పరిచయం చేశారు. ఆయన ప్రజలుగా చేస్తున్నప్పుడే ఈ బాల్కనీ కట్టించారు. మరణం గురించి కొన్ని విషయాలు మాట్లాడి నేను చూస్తాను. మరణం గురించి కొన్ని విషయాలు మాట్లాడుతున్నానండి. బీబీసీ డీకెన్లో అనేక పదవులు చేశారు. పిఠాపురపట్నంలో ఉన్న పెద్దవారు పిల్లలకు, అనేక డాక్టర్ పిల్లలకు థ్యాంక్స్ ట్యూషన్స్, లెక్కలు, సైన్స్, ఇంగ్లీషు సబ్జెక్ట్ చెప్పేవారు. పిఠాపురపట్నంలో పెద్ద పేరుకు గాంచిన మాస్టారు భాస్కర్రావు గారు. ఈజ్ ఏ గుడ్ నైట్ జెంట్మెన్. నాతో చాలా క్లోజ్గా ఉండేవారు. చిన్న చిన్న జోక్స్ వేసి నవ్వించేవారు. పోయిన ఆదివారం జరిగిన విషయం సంఘటన కూడా జరిగింది. కీర్తన బుక్లోని పాటలు ఆయన ఎదుర్కొంటూ ఉన్న కీర్తన బుక్ నేను తీసుకుని నేను పాడేసి మళ్ళీ ఆయన ఎదుర్కొంటా పెడుతుంటే, పాడేసి మళ్ళీ ఎదుర్కొంటా పెట్టినందుకు నీ దగ్గర పెట్టుకోవచ్చు కదా అన్నారు. నాకు నవ్వొచ్చింది. ప్రార్థన కలిగించలాగిన మన మధ్యలో ఉన్నటువంటి దొరక గారు ముందుకు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. సర్వశక్తి సన్నిధి పరిచయం ద్వారా అయ్యా మాస్టర్ని ప్రభా తండ్రి నల్లారా తిరిగి రమ్మని చెప్పి ఆయన మాస్టర్ని తండ్రి తన జీవితం సంపూర్ణం చేసుకోవడానికి మీరు సహాయం చేసి తిరిగి మళ్ళా మీ సన్నిధిలో చేర్చుకున్న దేవా, లోక ప్రయాస తండ్రి ప్రభావం ముగించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విడిచి వెళ్ళిన కుటుంబానికి మీరు ఆదరణ దయచేయండి అయ్యా. నీ సేవకులు నిలబెట్టుకొని మీరు చెప్పిన ప్రతి మాట వారి గుండెలకు ఆదరణ కలుగు చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి వారి దుఃఖమునైనా తండ్రి తొలగించినైనా నిశ్చయముగా ప్రవరజనైనా నిరీక్షణ మీరు అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించమని, అలాగే జరగబోయే వాక్యం అంతా కూడా నేను నీ దాసు నిలబెట్టుకుని మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. మరి కుటుంబ సభ్యులు సభలో ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు మనం విన్న మాటలన్నీ కూడా దాదాపు దేవుని వాక్యంలో ఉన్న మాటలే వారు తెలియజేశారు. కనుక మరలా ఇంకొక దైవ సందేశం వినవలసినంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇంకొక 5 నిమిషాల్లో నేను 5 లేదా 7 నిమిషాల్లో నేను ఈ మాటలు ముగించాలని ఆశిస్తూ ఉన్నాను. ఇలా మరి కీర్తిశేషులు శ్రీ భాస్కర్రావు మాస్టర్ గారితో నాకు దాదాపు 30 సంవత్సరాల నుంచి వారు నాకు తెలుసు. ఈ బెతెస్దా బాప్టిస్ట్ సంఘంలో
15 సంవత్సరాలకు పైగా వారు నేను కలిసి ఆరాధన చేస్తాం. మరి మాస్టర్ గారి యొక్క సతీమణి బహుశా ఆయన క్రమశిక్షణే ఆయన అంత ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చారు. రెండవది, ఉన్నతమైన విద్యను ఆయన అభ్యసించారు. చాలా మంచి చదువు వారు చదువుతున్నారు. ఒక పక్క ఇంగ్లీష్లో, ఒక పక్క మ్యాథ్స్లో, ఒక పక్క సైన్స్లో వారికి ఉన్న జ్ఞానం చాలా ఉన్నతమైన జ్ఞానాన్ని సంపాదించారు. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే వారికి ఉన్న ఆ క్రమశిక్షణ, వారికి ఉన్న పిల్లలు కూడా మాస్టర్ గారికి ఎంత క్రమశిక్షణ ఉందో, మరి మాస్టర్ గారికి దేవుడిచ్చిన కుమార్తెలకు కానీ కుమారులకు కానీ అంత క్రమశిక్షణ, అంత ఉన్నతమైన విద్య, అంత దైవభక్తి ఈ 3 తన పిల్లలకు కూడా వారు అందించారు. నేను కూడా ఆ సమయంలో ఈ సిల్వర్ జూబ్లీ టైంలో కొన్ని బాధ్యతలు నేను సంఘంలో నిర్వహించాను. రెవరెండ్ జోసెఫ్ కిషోర్ గారు అప్పుడు వాక్యం చెప్పడానికి వచ్చారు. ఆ 3 రోజులు కూడా హైదరాబాద్ నుంచి రెవరెండ్ జోసెఫ్ కిషోర్ గారు వచ్చారు. ఆ 3 రోజులు మాస్టర్ గారే ఆయనతో ఉండేవారు. జోసెఫ్ కిషోర్ గారితో మాస్టర్ గారే ఉండేవారు. ఆయనకి మంచి చెడ్డ ఏదన్నా చూడాలంటే అంత మాస్టర్ గారే చూసేవారు. మన ప్రియులు ఎవరైనా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు సాధారణంగా జ్ఞాపకార్థ కూడము అని పిలుస్తాం దీన్ని. కానీ ఈ మధ్య దాన్ని పేరు మారుస్తున్నారు. కొంచెం పేరు మార్చి జ్ఞాపకార్థ స్తుతి కూటం అంటున్నారు. అంటే థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ అని, ఆ మెమోరియల్ సర్వీస్ అనేది మార్చి జ్ఞాపకార్థ స్తుతి కూటం అంటున్నారు. థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ అంటున్నారు. ఎందుకు అని అంటే 77 సంవత్సరాలు మాస్టర్ గారి జీవితంలో 77 సంవత్సరాల కాలంలో ఎన్నో మేళ్ళు దేవుడు చేశాడు. ఎన్నో ఆశీర్వాదాలు ఆయనకి దేవుడు ఇచ్చాడు. కనుక 77 సంవత్సరాల కాలంలో దేవుడు చేసిన మేళ్లను, 77 సంవత్సరాల కాలంలో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించేటువంటి సమయం. వాళ్ళ జ్ఞాపకానికి కార్డ్స్ పెడతా ఉంటారు వాళ్ళు. అందులో వాళ్ళు వాడుతున్న మాట ఏంటంటే సెలబ్రేషన్ ఆఫ్, లెట్ us సెలబ్రేట్ ద లైఫ్ ఆఫ్ సో అండ్ సో పర్సన్ అంటున్నారు. అంటే మన ప్రియులు దేవుని సన్నిధికి వెళ్ళారు. ఈ లోకంలో వారు చాలా ఘనమైనటువంటి ధన్యకరమైన జీవితాన్ని జీవించారు. సో లెట్ us సెలబ్రేట్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితాన్ని బట్టి మనం సంతోషిద్దాం, ఉత్సహిద్దాం. వారి జీవితంలో దేవుడు చేసిన మేడలను బట్టి మనం దేవుణ్ణి గణపరుద్దాం అనేటువంటి మరి ఆ ఆలోచనతో మరి దేవుని ప్రజలు ముందుకు వెళ్తున్నారు. మహిమలోనికి ప్రవేశించి ఉన్నారు. ఒకానొక దినాన్ని వారిని మనం కలుసుకుంటాం. ప్రభు చెప్పాడు కదా, మీ హృదయములను కలవరపడనీయకుడి, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. కనుక ఒకనొక దినాన్ని మనం అక్కడ మాస్టర్ గారిని కలుసుకొని దేవుని స్తుతిస్తాము అనేటువంటి నిరీక్షణతో మనము ఆయన జీవితాన్ని బట్టి దేవుణ్ణి కనపరచవలసిన వారమై ఉన్నాము. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన. తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు అర్పిస్తున్నాము. మా ప్రియులు శ్రీ భాస్కర్ రావు మాస్టర్ గారు ఈ లోకములో ఎంతో క్రమశిక్షణతో మీ మార్గంలో నడిచి వారికి నీవు అప్పగించిన బాధ్యతలన్నీ, ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, పరిచర్యకు సంబంధించిన బాధ్యతకు వందనములు, స్తోత్రములు అర్పిస్తున్నాము. మరి మాస్టర్ గారు విడిచి వెళ్ళినటువంటి సతీమణి గారికి
కుమార్తెలకు, అల్లుండ్రకు, కుమారునికి, కుటుంబం అంతటికి, కుటుంబ సభ్యులకి ఆదరణ, ఓదార్పు, ధైర్యం అనుగ్రహించి మాస్టర్ గారి గురించి ఆ మాటలు మా జీవితంలో కూడా ఆశీర్వాదకరముగా మారునట్టు కృప దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వచ్చి నన్ను ప్రేమించడం, అన్ని విషయాల్లోనూ కూడా మరి నన్ను ప్రోత్సహించడం జరిగింది. ముఖ్యంగా నేను MDH జాయిన్ అయినని తెలిసి ఆయన ఉపాధ్యాయుడిగా ఆయన బుద్ధిని ఆయన పోగొట్టుకోలేదు. వచ్చి ఆయన అన్నారు, ఎన్ని సంవత్సరాలు పాస్టర్ గారు ఇది MDH అంటే 2 years మాస్టర్ అంటే ఈ 2 yearsకి మీకు కావలసినటువంటి బుక్స్కి, లైబ్రరీకి ఎంతైనా నేను ఇస్తానని చెప్పాడు అన్నమాట. అలాగే ఈ 2 సంవత్సరాలకి నాకు ఫిబ్రవరి కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ మంత్ కూడా ఆయన డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు, మీ లైబ్రరీకి ఉపయోగించింది అని చేసి. ఎప్పుడైనా నన్ను కలుసుకోవాలనుకున్నప్పుడు సండే పూట ఆయన ఏం చేస్తారంటే, నేను కరెక్ట్గా 8:09కి స్టేజ్ మీదకి వెళ్తాను, ఆయన 8:15 వచ్చి ఇక్కడ ఓపెన్ హాల్లో కూర్చునేవారు. నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ కలిసి ఆయన ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడి, ఆయన ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చి ఆయన వెళ్ళేటటువంటి వారు. అంత మంచి చారిటీ, సేవకులంటే అంత అభిమానం, చాలా ఆతిథ్యం ఇచ్చినటువంటి వారు. గత 2 నెలల నుంచి మరింత దగ్గర అయ్యారన్నమాట. 2 నెలల నుంచి ఇచ్చేసిన అందరికీ నా వందనాలు తెలుస్తున్నాను. వాక్యం చదివి నా మాటలు యేసు మృతిపడి తిరిగి లేచమని మనం నమ్మిన కదా, అదే ప్రకారం యేసునందు నిలిచిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చింది. కొంత దేశంలో కొంతకాలంగా కొన్ని ఛాలెంజెస్, కొన్ని కష్టాలు, ఇబ్బందుల్లో మేము ప్రయాణిస్తుండగా దేవుడు ఎంతో ఆదరించాడు. మమ్మల్ని ఎంతో క్రమశిక్షణగా మాకు విద్యను ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, ఆయన కష్ట సుఖాలు పంచుకొని మమ్మల్ని ఎంతో ముందుకు నడిపించారు. జీవితంలో ఎలా నిలబడగలగాలి అన్న ఒక ఎగ్జాంపుల్గా మమ్మల్ని సెట్ చేసి అది వెళ్ళిపోయారు. నేను టీచర్ కాదు అని మీరు మాకంటే ఇంట్లో పంచుతున్నారు, ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. వాళ్ళు అనుభవం చాలా ఫిజికల్గా కొన్ని విషయాల్లో ఆయన జీవితాల్లో ముందుకు వెళ్ళారు. అదే లేదు, ఆయన భౌతికంగా లేకపోయినా నా మనసులో ఎప్పుడు ఉంటుంది. ఆయన వాక్యంతో బాగుంటుందని చెప్తూ ఉన్నారు. సాగే లాజర్ గారు ఈరోజు చాలా హెల్ప్ చేశారు. మా ఫాదర్ చనిపోయే ముందు, చనిపోయే క్షణాల్లో మా అమ్మతో మా అమ్మ దగ్గర ఉండి ఆదరించి ధైర్యపరిచి ఒక అండగా నిలబడ్డారు ఆ క్షణాల్లో. ముఖ్యంగా DBC లీగల్ బోర్డు మెంబర్ వారికి చాలా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. రంగాపురం నుంచి వచ్చిన సంఘ సభ్యులు, యూత్ వారికి, అలాగే మమ్మల్ని ప్రేమించి కుటుంబ సభ్యులు చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చారు. కాకినాడ నుంచి కావచ్చు, వేరే ప్రాంతాల నుంచి కావచ్చు.
అది ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే బెంగళూరు నుంచి మా అంకుల్ గారు వచ్చారు, మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ధైర్యపరచడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే యుగంధరానికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలుస్తాను. ఎప్పుడు మమ్మల్ని ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు. వీళ్ళు ఆఖరి మా నాన్నగారు ఆఖరి క్షణాల్లో ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కుటుంబ సభ్యులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఐజాక్ మయ కాకలు చేసిన మా అన్నకి మధువానికి అలాగే అక్కలకు అలాగే